అటు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ కూడా భక్తులు పోటెత్తారు. వసంత పంచమి వేళ ఇంకా భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు కుంభమేళా కోసం. వసంత పంచమి సందర్భంగా 4 నుంచి 6 కోట్ల మంది భక్తులు మహాకుంభమేళాకు వస్తారని అంచనా వేస్తున్నారు. మూడవది చివరి అమృత్ స్నాన్ కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు త్రివేణి సంగమానికి చేరుకుని పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఇటీవలే మౌని అమావాస్య సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటన నేపథ్యంలో యూపీ సర్కార్ పటిష్టమైన చర్యలు తీసుకుంటోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. ఫిబ్రవరి 26 మహాశివరాత్రి వరకు కొనసాగే ఈ కుంభమేళాకి 50 కోట్ల మంది హాజరయ్యే అవకాశం ఉందని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేస్తోంది. అందుకు తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు చేసింది. వసంత పంచమి నేపథ్యంలో భక్తులు హరిద్వార్లోని హరికి పౌరి వద్ద గంగా నదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. తెల్లవారుజామునే పెద్ద సంఖ్యలో చేరుకున్న భక్తులు పవిత్ర స్నానం చేసి గంగమ్మకు హారతిచ్చారు. ఎల్లుండి ప్రధాని మోదీ త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించనున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని రాక కోసం యూపీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.